హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి నవీన. ఈరోజైతే టైలరింగ్ వీడియో వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి. ఇక్కడ బుట్ట హ్యాండ్స్ ఇలాగే బ్యాక్ సైడ్ అయితే ఈ డిజైన్స్‌తో అయితే నేను చేశాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కటింగ్ ప్రాసెస్ అండ్ స్టిచ్చింగ్ అనేది మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఇప్పుడు నాకు కావాల్సిన లైనింగు, బ్లౌజ్ పీసెస్, ఆది బ్లౌజు ఇవన్నీ తీసుకున్నానండి. ఇప్పుడు లైనింగ్‌తో మనం మెజర్ బ ఆది బ్లౌజ్‌తో మెజర్‌మెంట్లు అయితే తీసుకుంటున్నాను. ఇలా బ్యాక్ సైడ్ అయితే లెంత్ ఎంత ఉందో అనేది తీసుకున్నాను. అలా కాకుండా టేప్‌తో కూడా తీసుకున్నా నో ప్రాబ్లమ్. ఒక 1 ఇంచ్ అయితే తీసుకున్నానండి ఎక్స్ట్రా ఖర్చు కోసం అనేది. నేను షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టానండి. అలాగే సంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టాను. ఇప్పుడు ఆది బ్లౌజ్‌తో నడుం లూజ్ అనేది ఈ విధంగా పెట్టుకొని ఎక్కడికైతే ఉందో అక్కడికి ఒక మార్క్ అయితే చేసుకోండి. అలాగే మనం ఒక 1 ఇంచ్ అనేది వెనకాల బ్యాక్ డాట్స్ ఉంటాయి కదండీ! అవి 2 ఇంచులు అనేది ఖర్చు కోసం అనేది మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు డాట్స్ అన్నీ కలిపేసుకోండి. ఈ విధంగా చూసారు కదా! ఇప్పుడు సంక రౌండ్ కోసం 1.25 అనేది మిడిల్‌లో ఒక డాట్ పెట్టేసుకొని ఈ విధంగా రౌండ్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మనకి కరెక్ట్‌గా వచ్చిందో లేదో అని బ్లౌజ్‌తో కొంచెం కొచ్చుకనేది వదిలేసుకొని చూసుకోండి. కరెక్ట్‌గా వచ్చిందో లేదో అని చెక్ చేసుకోండి. నాకు ఎగ్జాక్ట్‌గా వచ్చేసింది. సరిపోయింది. ఒకవేళ సరిపోకపోతే పక్కన ఇంకొకటి మార్క్ పెట్టుకొని చేసుకోండి. నేను నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. అలాగే కింద నడుము ఒక పావు ఇంచ్ కిందన, ఒక పావు ఇంచ్ పైన మార్క్ చేసుకొని ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇప్పుడు నెక్‌కి అయితే డ్రా చేసుకుంటున్నాను. చూసారు కదా! నేను ఇంకా లోపలికి నడుము దగ్గర అయితే నెక్‌కి అయితే కొంచెం లోపలికి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకున్నానండి డీప్ కోసం. ఈ విధంగా. అలాగే పైనుంచి 3½ అయితే తీసుకున్నానండి రౌండ్‌కి. అక్కడ ఒక స్కేల్‌తో డ్రా చేసుకొని ఒక 1 ఇంచ్ కింద గ్యాప్ అక్కడ ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కరువు స్కేల్‌తో ఇలాగ రౌండ్ అయితే ఇచ్చేసుకున్నానండి నెక్‌కి. ఈ విధంగా. ఈ బాక్స్‌లో మీరు ఏ డిజైన్ అన్నా పెట్టుకోవచ్చు. నేనైతే ఇలాగ గోపురంలో ఉండేది ఈ డిజైన్ పేరు నాకు తెలీదు. ఈ విధంగా మీరు ఏది కావాలంటే ఆ డైమండ్ షేప్‌లోని లేకపోతే స్క్వేర్ నెక్ ఏదైనా డ్రా చేసుకోవచ్చండి. ఈ విధంగా మొత్తం కట్ చేసుకోండి. ఇంకా నేను హ్యాండ్స్ అయితే తీసేసాను. కస్టమర్ వచ్చేసి వేరే హ్యాండ్స్ డిజైన్ కావాలన్నారు ఫస్టు. కాబట్టి నేను దానికి కట్ చేసుకున్నానండి. ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ తీసుకుని ఒక 2 ఇంచులు అనేది ఫోల్డ్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ అనేది మనం కట్ చేసుకుందాము. ఈ విధంగా 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకుని ఇది పెట్టుకుని మొత్తం ఇది ఎలా ఉందో అంతా డ్రా చేసుకోండి. ఈ విధంగా మొత్తం. ఇప్పుడు అది తీసేసుకుని దీనికి నెక్ అనేది డ్రా చేసుకుందాము. విడ్త్ 3 ఇంచెస్ తీసుకున్నాం కదా! ఎగ్జాక్ట్‌గా 3 ఇంచెస్ అయితే పెట్టేసుకోండి. అలాగే ఫస్ట్ నెక్ అయితే మనం 5.5 అయితే పెడుతున్నానండి. 6 ఇంచెస్‌కి నేను ఒక 1 ఇంచ్ తగ్గించి డీప్ అయితే నెక్ అయితే కొంచెం ఒక హాఫ్ ఇంచు 1 ఇంచ్ తగ్గించి పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా డ్రా చేసుకొని రౌండ్ అయితే ఇచ్చేసుకుంటున్నానండి.
ఇలా లోపలికి ఒక పావు ఇంచు ఇలా ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇంకా 1½ అయితే పెట్టేసుకోవచ్చు, లేకపోతే 4 ఇంచెస్ ఉక్సీ తీసుకుని ఒక పావు ఇంచు పెడితే ఎగ్జాక్ట్ అయితే వచ్చేస్తుందండి. ఉక్సీ పట్టీ దగ్గర అలాగే ఫ్రంట్ డాట్కి ఒక పావు ఇంచు కిందకి అయితే పెట్టుకోవచ్చండి. ఒక్కొక్కరికి పైకి వస్తుంది, ఒక్కొక్కరికి కరెక్ట్గా ఎగ్జాక్ట్ గీత మీద వస్తుంది, కిందకు వస్తుంది. ఒక పావు ఇంచు డిఫరెంట్ ఉంటుందండి ఎవరికైనా. ఇది కిందకైతే వచ్చేసింది. వాళ్ళ చెస్ట్ పార్ట్ బట్టి ఈ విధంగా అనేది వస్తుందండి. ఇటు సైడ్ కూడా ఒక పావు ఇంచు అనేది పెట్టేసుకొని ఈ 3 పాయింట్లు అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా రౌండ్గా ఇచ్చేసండి. అంతేనండి. ఇప్పుడైతే కట్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి బ్యాక్ బెల్ట్ వేస్తాం కదండి, అవి కూడా కట్ చేసుకుందాము. లైనింగ్లో 1 ఇంచ్ విడ్త్తో పీస్ అనేది కట్ చేసుకోండి. ఈ విధంగా లెంత్ ఉంటుందో చూసుకుని. అలాగే షేప్ బెల్ట్లు కూడా తీసుకుందాము. ఇప్పుడు మన బ్లౌజ్ పీస్ అనేది కట్ చేసుకుందాము. బార్డర్ అనేది తీసేస్తున్నాను అంచు హ్యాండ్స్కి ఫస్ట్. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ అనేది వేసుకున్నానండి. నేను కస్టమర్ వేరే మోడల్ చెప్పారన్నాను కదా, ఆ మోడల్ తోటి చేసుకున్నాను. ఇప్పుడు బుట్ట హ్యాండ్స్లా పెట్టమని చెప్పారు. నేను అందుకనే మీకు అది ఆ హ్యాండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నేను మిషన్ కుట్టినప్పుడు స్టిచ్చింగ్ చేసినప్పుడు మీకు క్లారిటీగా హ్యాండ్స్ మెజర్మెంట్ అనేది అప్పుడు చూపిస్తానండి. ఇది నేను కటింగ్ చేసిన తర్వాత ఆమె నాకు చెప్పింది కాబట్టి సో నేను ఇది హ్యాండ్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. స్టిచ్చింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నేను. ఇప్పుడు సేమ్ కటింగ్ అయితే చేసుకోండి. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎప్పుడు సపరేట్ చేసుకోవద్దండి. హ్యాండ్స్ అయినా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నీ లైనింగ్ మీద వేసుకుని చేసుకోవాలి. ఒక్కొక్కసారి క్లాత్ సరిపోదు, మనం ఎలా అడ్జస్ట్ చేసుకుని కట్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. షేప్ పట్టీకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా క్లాత్ అట్లా సరిపోయిందండి. హ్యాండ్స్ కోసం అనేది కట్ చేసుకున్నాను బోర్డర్, అలాగే లైనింగ్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్కి అనేది నేను క్లాత్ తీసుకున్నాను కదండి, అలా కాకుండా బుట్ట కోసం అనేది నేను ఒక 5 ఇంచ్ లెంత్తో తీసుకున్నానండి. అలాగే విడ్త్ వచ్చేసి 16 ఇంచెస్ తీసుకున్నానండి. కుర్చీలు పెట్టుకుంటాం కదా, ఇప్పుడు నేను కుర్చీల కోసం అనేది మొత్తం లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ అండి. 1 ఇంచ్ కుర్చీ కోసం అనేది తీసుకున్నాను. పైన కింద పోతుంది కదా 1 ఇంచ్. ఈ విధంగా ఇప్పుడు మనం హ్యాండ్స్కి బుట్ట హ్యాండ్స్ అన్నాను కదా, ఫ్రిల్స్ కోసం ఒక 7 ఇంచెస్ అనేది నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి. ఈ 7 ఇంచెస్ ప్లేస్లో ఫ్రిల్స్ అనేది వచ్చేస్తాయండి. ఇక్కడ 7 ఇంచెస్ దగ్గర చిన్న కట్ అయితే ఇచ్చేసుకోండి. ఈ విధంగా ఫ్రిల్స్ అనేది వచ్చేస్తుంది. మీకు క్లారిటీగా చూపిస్తాను, వీడియో స్కిప్ చేయకుండా నేను వరకు అయితే చూసేయండి. ఇప్పుడు మన ఫ్రిల్స్ అనేది ఏ విధంగా పెడుతున్నాను హ్యాండ్స్కి చూసేయండి. ఈ విధంగా ఒక పావు ఇంచ్ చిన్నగా, మీకు ఎంత చిన్న సైజులో పెట్టుకోవాలంటే అంత చిన్న సైజులో ఈ విధంగా అయితే పెట్టేసుకోండి. చిన్న పఫ్ కింద బుట్ట హ్యాండ్స్ అనేది వచ్చేస్తాయండి. అలాగే కింద పెట్టుకున్నట్టే పైన కూడా ఆపోజిట్లో పెట్టేసుకోండి.
ఇది రివర్స్‌లో పెట్టాలండి. మనం ఎటు సైడ్ పెట్టుకున్నామో దానికి రివర్స్‌లో ఇటు సైడ్ కూడా పెట్టేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రిల్స్ అనేది పెట్టేసుకున్నాక మన కింద బార్డర్ అనేది కూడా యాడ్ చేసుకుందాం. దీనికి లైనింగ్ అయితే నేను యాడ్ చేయట్లేదు. ఇప్పుడు హ్యాండ్ ఈ విధంగా సమానంగా పెట్టేసుకొని మనం సంక డౌన్ అనేది తీసుకుంటాం కదండి. హ్యాండ్ 3 ఇంచెస్ అనేది డౌన్ తీసుకుంటున్నాను. 3 ఇంచెస్ డౌన్‌లో ఈ విధంగా హ్యాండ్ కర్వ్ అయితే ఇచ్చేస్తున్నాను. చాలా బాగుంటుందండి చిన్నగా. అలాగే బార్డర్‌కి లైనింగ్ అయితే యాడ్ చేస్తున్నానండి. మీరు బుట్టకి లైనింగ్ అనేది యాడ్ చేస్తే బుట్ట అనేది కొంచెం అంత మంచిగా రాదండి. యాడ్ చేసుకోవచ్చు కానీ మంచిగా బుట్ట అనేది సరిగా రాదు. హ్యాండ్ లూజ్ బట్టి బార్డర్ ఎంత ఉండాలో హ్యాండ్ ఇవన్నీ ఒకసారి చూసుకొని కట్ చేసుకుందాము. ఈ విధంగా చూసారు కదా. ఇప్పుడు బార్డర్ కింద బార్డర్కి బుట్ట అనేది అటాచ్ చేసుకుందాము. నేను ఏ విధంగా పెట్టానో చెక్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడు రివర్స్‌లో పెట్టినట్టయితే మీకు లోపల కూడా ఖర్చు అనేది రాదు. పైన ఈ విధంగా ఒక పావించ్ అనేది ఎక్స్ట్రా ఉంచుకున్నాను ఇలా ఫోల్డింగ్ కోసం అనేది. ఈ విధంగా మొత్తం పైన మడత పెట్టేసి వేసుకున్నట్టయితే కింద మీకు ఖర్చు రాదు, పైన మీకు ఖర్చు రాకుండా ఫినిషింగ్ అనేది నీట్‌గా వచ్చేస్తుందండి. ఈ విధంగా హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. కింద నేను పైపింగ్ చేయాలనుకుంటున్నాను. సిల్వర్ బార్డర్‌తో ఈ విధంగా క్రాస్ పీస్ అనేది తీసుకుని కింద అంచు అనేది కుట్టేసుకోండి. ఇప్పుడు నేను పైపింగ్ ఏ విధంగా వేయాలో చూపిస్తాను. చిన్నగా కట్స్ ఇచ్చేసుకోండి. మీకు రివర్స్ చేసినప్పుడు కొంచెం మంచిగా తిరుగుతుంది. ఇప్పుడు ఒక పైపింగ్ థ్రెడ్ అయితే తీసుకుని దాని మీద ఇది పెట్టి చిన్నగా ఫోల్డ్ చేసుకుని ఓన్లీ థ్రెడ్ మాత్రమే ఉండేటట్టు పట్టుకోండి. ఆ థ్రెడ్ని మాత్రమే పట్టుకోండి. ఇప్పుడు దాని మీద టాప్ స్టిచ్ అనేది వేసేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పైపింగ్ అనేది కూడా. కింద అడ్జస్ట్ చేసుకుంటూ పైన కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా ఓన్లీ థ్రెడ్ పట్టుకుంటూ మీరు టాప్ స్టిచ్ చేసినట్టయితే పైపింగ్ అనేది నీట్గా వస్తుందండి మీకు సన్నగా. చూసారు కదా, పైపింగ్ కూడా చాలా వేస్తాను. లోపల ఎమ్మింగ్ అని చేసుకుంటే అయిపోతుంది. ఈ విధంగా హ్యాండ్ అయితే రెడీ అయిపోయిందండి. సెకండ్ హ్యాండ్ కూడా ఈ విధంగా ప్రాసెస్ లాగా చేసుకోండి. చిన్న బుట్ట చాలా బాగుంటుంది ఈ హ్యాండ్స్ కూడా. ఇప్పుడు నేను ఫస్ట్ హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకున్నాను. ఎందుకంటే అది మిస్ అయింది కదా కటింగ్ వీడియో అనేది. అందుకే ఫస్టే మీకు నేను స్టిచ్చింగ్ చేసి చూపించాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది నెక్ కట్ చేసుకుని లైనింగ్ స్టిచ్చింగ్ చేసుకుందాము. ఈ విధంగా లైనింగ్ అనేది మెల్లగా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేసుకోండి. కొత్తవారు అయితే కొంచెం పిన్స్ పెట్టుకోండి, లేకపోతే ఇలా ఉగ్గు కింద అనేది వచ్చేస్తుంది. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకుందాము. ఫినిషింగ్ ఇచ్చేద్దాం.
చూసారు కదా! ఇప్పుడు నేను దీనికి కూడా పైపింగ్ అనేది వేయాలనుకుంటున్నానండి. దీనికోసం నేను క్రాస్ పీస్‌లన్నీ రెడీ చేసుకొని కింద బార్డర్ అనేది కింద మడత ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం నెక్ అంతా కూడా పైపింగ్ ఇట్లా ఈ విధంగా స్టిచ్ చేసుకొని పైపింగ్ వేసేసుకుందాము. చిన్నగా కట్స్ ఇచ్చేసుకోండి. ఫోల్డ్ వెనక బ్యాక్ రివర్స్ చేసినప్పుడు మంచిగానే మీకు తిరిగిపోతుంది. పైపింగ్ కూడా మంచిగా వస్తుంది. ఈ విధంగా పైన కింద అడ్జస్ట్ చేసుకుని పైపింగ్ అనేది వేసుకోండి. పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలో నేను ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి. అలాగే కింద బెల్ట్ అనేది వేసుకోండి. పైన ఇలాగా టాప్ స్టిచ్ చేయడం వల్ల రివర్స్ చేసినప్పుడు ఈజీగా తిరిగిపోతుంది మీకు మంచిగా. అలాగే దీని తర్వాత బ్యాక్ డాట్స్ కూడా వేసుకోండి. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ చేద్దాము. ఈ విధంగా సమానంగా పెట్టుకోండి ఫస్ట్, లేకపోతే రెండు ఒకే సైడ్ అయిపోతుంది. ఇది క్లాత్ జరిగిపోతుంది అనుకున్న వాళ్ళు పిన్స్ అయితే పెట్టుకోండి. ఈ విధంగా హ్యాండ్తో అడ్జస్ట్ చేసుకుంటూ లైనింగ్ అనేది స్టిచ్ చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత మొత్తం ఫినిషింగ్ అనేది ఇచ్చేసి ఇప్పుడు మనం డాట్స్ అనేది వేసుకుంటున్నాము. 3 ఇంచెస్ విడ్త్తో డాట్ అనేది 2 ఇంచెస్ లెంత్ అనేది 2.5 అయితే పెట్టుకుంటున్నానండి. ఉక్సీ దగ్గర అయితే మధ్యలో మార్క్ చేసి 2.5కి పెట్టుకున్నాను. మీకు ఈ డాట్ షార్ట్ అయితే పెట్టానండి. డాట్స్ ఏ విధంగా వేసుకోవాలో చాలా క్లారిటీగా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూస్తే మీకు డాట్స్ ఏ విధంగా వేసుకోవాలో అర్థమవుతుందండి. ఎందుకంటే మనకి మెయిన్ డాట్స్ సరిగా వస్తేనే మనం బ్లౌజ్ అనేది సెట్ అవుతుందండి. చాలామందికి డాట్స్ దగ్గర పోతుందండి. ఆ వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎలాంటి బ్లౌజెస్ అయినా మంచిగా మీకు అర్థమైపోతుంది. నా షార్ట్ వీడియోలో అయితే ఆ డాట్స్ వీడియో అయితే ఉందండి. ఈ విధంగా మంచిగా రెండు కూడా కుట్టేసుకోండి. చెస్ట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే షేప్ బెల్ట్ కూడా కుట్టేసుకుందాము. ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకుని రివర్స్లో లైనింగ్ అనేది పెట్టేసుకొని ఉల్టా తిప్పేసుకోవడమేనండి. ఇది నేను లోడింగ్ అయితే చేస్తాను. ఈ లోడింగ్ వీడియో కూడా షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. లోడింగ్ చేసుకోవడం వల్ల మీకు ఖర్చు కింద ఉండదు. ఈ బ్లౌజ్ నుంచి ఈసుల కింద వస్తుంది కదండి, పీస్ కింద, అట్లాంటిది ఏమీ లేదు. బ్లౌజ్ అనేది మంచిగా ఉంటుంది. ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. లోడింగ్ చేసుకుంటే మీకు ఖర్చు కూడా లోపల గుచ్చుకున్నట్టు అట్లాంటి ఏమి ఉండదు. నేను షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను, దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. షేప్ బెల్ట్ ఏ విధంగా వేసుకోవాలి, లోడింగ్ చేసుకోవాలనేది. నేను ఫస్ట్ షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోకుండా మెయిన్ ఇలా క్లాత్ అయితే తీసుకోండి. తర్వాత ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత తీసుకుంటే మీకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వస్తుందండి. స్టిచ్చింగ్లో కూడా తక్కువ ఎక్కువ అనేది కూడా పోకుండా ఉంటుంది. తర్వాత కట్ చేసుకున్నట్లయితే కన్ఫ్యూజన్ కూడా ఉండదు మీకు. ఈ విధంగా మంచిగా ఒక దాని మీద
ఇట్లా రివర్స్లో పెట్టేసుకోండి, ఒకే సైడ్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఆది బ్లౌజ్ అయితే తీసుకుని షేప్ బెల్ట్ కొలతలని తీసుకోండి. నాకైతే 3 ఇంచెస్ అయితే వచ్చింది. ఇక్కడ 2.5 అయితే ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి కదా. ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. ఇట్లా అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి మీకు. అలా కాకుండా ఇలా ముందే కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ తగ్గిన అట్లాంటి రిస్క్ అనేది లేకుండా నీట్గా ఫినిషింగ్ అనేది మంచిగా వచ్చేస్తుంది. ఇప్పుడు షేప్ బెల్ట్లు అయితే మనం వేసుకుందాము. ఈ లోడింగ్ వీడియో అయితే నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూడాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, మీకు మంచిగా వస్తుంది ఈజీగా. ఈ విధంగా పెట్టుకుని రౌండ్ చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు రివర్స్ చేసుకోండి. ఇదే విధంగా సెకండ్ పార్ట్ కూడా ఈ విధంగా వేసుకొని ఇప్పుడు నేను కాజా పట్టీ అనేది వేసుకుంటున్నానండి. ఇలా పైన అయితే లైనింగ్ అయితే తీసుకుని వేసుకోండి. కింద కట్ చేసుకుని చిన్నగా ఫోల్డింగ్ పెట్టేసుకోండి. బ్యాక్ సైడ్ రివర్స్ చేసి కుట్టేసుకోండి. ఇది కాజా పట్టీ, ఉక్సీ పట్టీ. ఇది ఇప్పుడు తాళ్ళు పెట్టుకుందామండి. ఇప్పుడు ఇది రివర్స్లో పెట్టేసి కుట్టుకోవాలండి, పైకి వస్తుంది. ఇది బ్లౌజ్ పీస్ అనేది తీసుకోవాలండి, క్లాత్. ఈ విధంగా ఒక పావు ఇంచ్ అనేది బయటకే ఉంచి, ఒక హాఫ్ ఇంచ్ అనేది బయటకే ఉంచి ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలండి. మన ఉక్సీ పట్టికి కాజా పట్టికి మిడిల్లో గ్యాప్ లేకుండా మీరు ఎక్కువ తీసుకుంటే గ్యాప్ అనేది రాదు. ఈ విధంగా మళ్ళీ ఇంకొకటి మధ్యలో థ్రెడ్స్ వేసుకుంటాం కదండి, తాళ్ళు, ఆ మిడిల్లో వేసుకోవడానికి ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు మనకి కరెక్ట్గా ఉక్సీ పట్టి కాజా పట్టి అనేది మంచిగా వచ్చిందో లేదని, లెంత్ సరిగా వచ్చిందో లేదో చూసుకుని ఈ విధంగా డ్రా చేసుకుని ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోండి. అలాగే ఆది బ్లౌజ్తో నెక్ అనేది సరిపోయిందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోండి. ఎగ్జాక్ట్గా అయితే సరిపోయింది, మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి ఇది. ఇది కూడా ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ వీటికి కూడా పైపింగ్ అనేది వేసుకుందాము. ఇదే విధంగా సెకండ్ పార్ట్కి కూడా పైపింగ్ వేసుకోండి. ఇది లోపలికి పెట్టేసి హెమ్మింగ్ చేసినప్పుడు కవర్ అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా వేసుకుని షోల్డర్ అనేది జాయిన్ చేసుకుందాము. ఈ విధంగా షోల్డర్ జాయిన్ చేసుకున్న తర్వాత డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి మెయిన్. ఇప్పుడు హ్యాండ్ అయితే రివర్స్లో పెట్టేసుకుని కరెక్ట్గా మిడిల్ పాయింట్లో పెట్టుకుని హ్యాండ్ అనేది స్టిచ్చింగ్ చేసుకుందామండి. ఆ ఫ్రిల్స్ అడ్జస్ట్ చేసుకుంటూ మీరు
హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకోండి. దానికి కూడా డబుల్ స్టిచ్ అనేది వేసుకోండి. చూసారు కదా, ఈ బుట్ట అనేది హ్యాండ్ పైకి పెట్టుకున్నట్లయితే బుట్ట కింద వస్తుందండి. హ్యాండ్ కూడా చిన్నగా కనిపిస్తుంది. ఇప్పుడు సైడ్లు కూడా వేసుకుందాము. అది బ్లౌజ్తో కొలతలు తీసుకుని సైడ్లు కూడా అటాచ్ చేసుకుందామండి. అలాగే కింద మనకి మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చిందో లేదో అది బ్లౌజ్తో నడుం బ్యాక్ పార్ట్ అనేది 2 భాగాల కింద పెట్టుకుని ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకోండి. ఇది కూడా ఫ్రంట్ పార్ట్లు కూడా ఈ విధంగా పెట్టుకొని చేసుకున్నట్లయితే ఆ మార్క్ దగ్గర మీరు ఎగ్జాక్ట్గా కింద పైన ఒకే ప్లేస్లో పెట్టి చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి కొలత అనేది. ఈ విధంగా సైడ్లు కూడా వేసుకోండి. అంతేనండి, బ్లౌజ్ అయితే అయిపోయింది. చాలా ఈజీగా బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టానండి. కస్టమర్ ఈ విధంగా స్టిచ్ చేయమన్నారు. చూసారు కదా, బ్లౌజ్ డిజైన్ ఫైనల్గా ఇలా పెట్టానండి. పోట్లీ బటన్స్ అనేది పెట్టాను. డోరీస్ అయితే ఈ డోరీస్ కావాలంటే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. కావాలనుకున్న వాళ్ళు చూసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.